అందరికీ షలాం. ప్రార్థన. సర్వసృష్టిని 6 దినములలో సృష్టించి 7వ దినమున విశ్రాంతి కలుగు చేసిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దీన మనస్సు గల తండ్రి, దీర్ఘశాంతుడా, దేవుని గొర్రెపిల్ల, దేవుని ప్రతిబింబమా, ధైర్యము గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దీర్ఘాయుష్మంతుడా, దేవుని ఆశీర్వాదం మాకు అనుగ్రహించుతాను తండ్రి. ద్వారమా, ఎలోహిం నీతి, ఎలోహిం విమోచన కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఎలోహిం పరిశుద్ధతను మాకు కలుగు చేస్తున్న తండ్రి, మీకు స్తోత్రం. దయా సంపూర్ణుడా, దయా దాక్షిణ్యాల గల ఎలోహిం, దావీదు తాళపు చెప్పగలవాడ, దావీదు చిగురు తండ్రి, అదోనాయ్, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం. ధవల వర్ణుడా, దివ్యమూర్తి, దేన బాంధవ, దిక్కులేని వారికి తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించిన వాక్యము ప్రకారముగా తండ్రి, మమ్మల్ని మేము సరి చేసుకొని నీ సారూప్యతలోనికి, నీ మార్గముల్లో నిలిచి ఉండటానికి తండ్రి కావలసిన జ్ఞానం మాకు అనుగ్రహించమని మా మనవుడు, మా రక్షకుడి, విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆత్మార్పణ చేయకై ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 9వ అధ్యాయంలో ఇజ్రాయేలీయుల వంశములు ఈ విధంగా మనం ధ్యానించిన ప్రకారముగా ఇజ్రాయేలీయుల రాజుల గ్రంథం మందు వ్రాయబడెను అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే యూదావారు చేసినటువంటి ద్రోహానికి ప్రతిగా వారు బబులోనుకు చెరకు కొనుపబడ్డట్లుగా ఏదైనా మనము చూస్తూ ఉన్నాం. అయితే యెరూషలేములో కాపురం ఉన్న వారు ఎవరంటే యాజకులు, లేవీయులు, నెతనీయులు. ఆ తర్వాత ఎఫ్రాయిము, యోదా, బెన్యామీను, వారిలో యెరూషలేములో కాపురున్న వారు వీరు కూడా ఉన్నారు కొంతమంది. యోదా సంతతికి చెందినటువంటి ఉత్తేయు, షిలోనీయుడైన ఆషాయాయు, జరహు సంతతిలో యోవివేలు, వారి సహోదరులు 69 మంది. బెన్యామీయులలో సల్లు, ఇబ్నయ, యాల, మెషుల్లాము, వీరి సహోదరులు 956 మంది. వీరందరూ కూడా యూదావారు బబులోను చెరకు కొనుపోబడిన తర్వాత కూడా యెరూషలేములో వీరందరూ కూడా నివసించి ఉన్నట్లుగా మనము గమనించగలం.